హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మై బ్రేక్ఫాస్ట్ ఆవిరి కుడుము అండి. ఆవిరి కుడుము నేను ఎలా చేసుకుంటున్నాను అనేది మీకు చూపించేస్తాను. నేను ఆవిరి కుడుము ఇట్లా కిందకి గుడ్డ చుట్టేసి గుడ్డ మీద ఆవిరి కుడుము చేసుకుంటాను. ఇప్పుడు ఇడ్లీ పాత్రలాగానే వస్తున్నాయి కదా ఆవిరి కుడుముకి. నాకు అలాంటిది లేదు, అందువల్ల నేను ఆవిరి కుడుము పెట్టుకోవాలంటే ఇలా చేసుకుంటాను. ఆల్రెడీ ఒకటి పెట్టేశాను, మీకు రెండోది వీడియో చూపిస్తున్నాను. అదిగోండి, ఇలా గిన్నెకి గుడ్డగా చుట్టేసి ఇలా రెడీ చేసుకున్నాను. ముందు గిన్నెలో కూడా నీళ్ళు పోయాలి, ఆవిరి మీద కదా ఉడికేది. ఇలా నేను ఓన్లీ ఒక గ్లాస్ మినపప్పు రాత్రికి నానబెట్టుకున్నాను. పొద్దున్నే మిక్సీ వేసుకున్నాను దాన్ని. అంటే ఈ ఆవిరి కుడుముకి పిండి పులియాల్సిన పని లేదు. ఇదిగోండి, ఇలా పెట్టేసుకుంటున్నాను. ఆవిరి కుడుము అంటేనే ఆరోగ్యానికి మంచిది కదా. ఈ ఎండాకాలంలో మరీ వేడి లేకుండా చలువ చేస్తుందని ఎక్కువ ఆవిరి కుడుము తింటూ ఉంటాం కదా. ఇదిగోండి, ఈ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, దాని మీదకి వేసేయాలి. మూత పెట్టేసుకున్నాను. స్టవ్ వెలిగించేసుకుంటున్నాం. అట్లా అంతే, అలా వెలిగించేసుకుని కాసేపు 10 నిమిషాలు కూడా పట్టలేదు. ఆ ఉడికిందో లేదో చూసుకొని తీసేస్తున్నాను. నేను ఒకటేసారి పెద్దది లావుగా ఉంటుంది కదా, ఇరిగిపోతుందని ముందుగానే ముక్కలుగా చేసుకొని తీసుకుంటున్నాను. ఒకటేసారి వస్తుంది, కాకపోతే ఏంటంటే బరువు ఉంటుంది కదా, మనం తీసేటప్పుడు ముక్కలు అయిపోతుందేమో అని ముందుగానే ముక్కలుగా కట్ చేసుకొని తీసుకున్నాను. ఇదిగోండి, ఇలా ఇంత నీట్గా వచ్చింది. ఇంకొకటి కూడా చూపిస్తాను, అది ముక్కలు లేకుండా కట్ చేశాను. అదే కొద్దిగా ఇరిగినట్టుగా అనిపిస్తుంది. చూడండి ఎలా వస్తుందో. ముక్కలు చేసి తీసుకున్నది నీట్గా వచ్చింది. ఇంకోటి చూడండి ఎలా తీస్తున్నాము. కొద్దిగా నీళ్లు చల్లుకున్నాం అనుకోండి గుడ్డ కంటుకు, మనం ఇడ్లీ పెట్టుకునేటప్పుడు కొద్దిగా నీళ్ళు చల్లి తీసుకుంటాం కదా, అలాగానే చుట్టూరా చిన్నగా తీసుకోవాలి. మనం రఫ్ అండ్ టఫ్ తీసామనుకోండి ఇరిగిపోతుంది. చాలా నిదానంగా జాగ్రత్తగా తీసుకోవాలి. ఇది నేను ఎంత జాగ్రత్తగా తీసినా కూడా ఇరిగిపోయింది. చూడండి, బరువుగా ఉంటుంది కదా మన చెంచా వేటికి. చాలా జాగ్రత్తగా తీస్తుంది. అదిగోండి, చూసారా, ముక్కలాగా ఇరిగిపోయింది. అందుకే ముక్కలుగా కట్ చేసామనుకోండి ఇలా ఇరిగిపోయే పని ఉండదు. అదండి, ఇలా ఆవిరి కుడుము చేసుకున్నాం ఈరోజు మా బ్రేక్ఫాస్ట్కి.